చలో. సో ఇక్కడ we were learning the second unit of AP history of group 1, second unit of AP history group 1, that is medieval. మళ్ళీ ఈ సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి ఏపీ హిస్టరీలో ఉన్నటువంటి టాపిక్స్ను మనం ఒక ఆర్గనైజ్డ్ వేలో ఇలా డిమార్కేట్ చేయడం జరిగింది. అండ్ అది ట్యాగ్ కాల్ మిడివల్ ఆంధ్రదేశ్. మళ్ళీ మిడివల్ ఆంధ్రదేశ్లో భాగంగా వి హ్యావ్ వెంగి చాళుక్యాస్. వెంగి చాళుక్యులు వాళ్ళ రాజధాని ఏంటి? వెంగి. మోడ్రన్ పెదవేగి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే వెంగి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని దాదాపు 1000 సంవత్సరాలు వీళ్ళు పరిపాలిస్తారు ఆంధ్రదేశం. సో వెంగి చాళుక్యులు అంటారు. హౌ వి హ్యావ్ బాదామి చాళుక్యాస్, హౌ వి హ్యావ్ మోదికొండ చాళుక్యాస్, వేములవాడ చాళుక్యాస్, రైట్? వెంగి చాళుక్యాస్. Badami Chalukyas can also be called as Western Chalukyas. Vengi Chalukyas otherwise called as Eastern Chalukyas. తూర్పు చాళుక్యులు అంటాం తెలుగులో, రైట్? మళ్ళీ వాళ్ళ పొలిటికల్ హిస్టరీ చాలా బ్రీఫ్గా, ఎందుకంటే మీరు ఎస్పెషలీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతున్నారో పొలిటికల్ హిస్టరీ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. రీజన్ బీయింగ్ సిలబస్లోనే మెన్షన్ చేయడం జరిగింది సోషియో ఎకానమిక్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రదేశ్. ఐఎమ్ నాట్ ఇన్స్ట్రక్టింగ్ యూ పీపుల్ యూ కెన్ ఇగ్నోర్ పొలిటికల్ హిస్టరీ. నో, ఒక ఐడియా పెట్టుకోవాలి. మనకు దాదాపుగా ఒక డజన్ రూలర్స్ వస్తారు వెంగి చాళుక్యుల కాలం, అందరిని అవసరం లేదు. ద ఫేమస్ రూలర్ హ్యాపెన్ టు బి రాజరాజ నరేంద్ర, వన్ ఆఫ్ ది ఫేమస్ రూలర్స్ ఫ్రమ్ వెంగి చాళుక్యన్ డినాసిటీ. హీ హ్యాడ్ డన్ లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ టు తెలుగు లిటరేచర్. ఈయన కాలంలోనే నన్ను అయ్యారు. అంటే సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులకు అనుగుణంగా మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. అండ్ ఎక్కువగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. రీజన్ బీయింగ్ గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. అండ్ లెట్ మీ చాలా ఈజీ నన్ను రైటింగ్ అండ్ ఆన్సర్ ఇన్ హిస్టరీ చాలా ఈజీ. ఒక ప్రొఫార్మా ఉంటుంది, ఆ ప్రొఫార్మాను కొంచెం అర్థం చేసుకోవాలి. ద సేమ్ వర్డింగ్స్ యూ కెన్ యూజ్ వైల్ యూఆర్ రైటింగ్ వాట్ వి కాల్స్ జనరల్ స్టడీస్ మెయిన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని స్టేట్మెంట్స్ను రాయడం వల్ల మన ఆన్సర్ అనేది ఎలివేట్ కావడం జరుగుతుంది అంటాం, రైట్? సో వెంగి చాళుక్యాస్ ఫాలోడ్ బై రీజనల్ డినాసిటీస్, ప్రాంతీయ రాజ్యాలు అంటాం తెలుగులో. అంటే వెంగి చాళుక్యుల పతనానంతరము ఆంధ్రదేశంలో వచ్చినటువంటి చిన్న చిన్న రాజ్యాలు ఐ వుడ్ సే గ్రూప్ 1కు అన్ఇంపార్టెంట్, గ్రూప్ 2కి ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఫుల్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గ్రూప్ 2లో బిసైడ్స్ కాన్సెప్ట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. రీజన్ బీయింగ్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ అంటాం, రైట్? ఫర్ గ్రూప్ 1 ఐ వుడ్ సే ఒక ఐడియా పెట్టుకోండి రీజనల్ డినాసిటీస్ మీద. యూ కెన్ కీప్ అసైడ్. నౌ అనదర్ ఫేమస్ డినాసిటీ హ్యాపెన్ టు బి కాకతీయాస్. ఐ వుడ్ సే ఏన్షియంట్ అండ్ మిడీవల్లో మనకు 3 ఫేమస్ చాప్టర్స్, అంటే ఏన్షియంట్ ఆంధ్రదేశ, మిడివల్ ఆంధ్రదేశలో 3 ఫేమస్ చాప్టర్స్ అంటాం. ద ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఎస్పెషల్లీ గ్రూప్ 1 శాతవాహనాస్, ద సెకండ్ చాప్టర్ వచ్చేసి కాకతీయాస్, అండ్ ద థర్డ్ చాప్టర్ వచ్చేసి మనకు కుతుబ్ షాహీస్. ఎందుకు ఈ 3 చాప్టర్స్ మీద ఫోకస్ చేయాలి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అన్నప్పుడు? ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ 3 చాప్టర్స్, అంటే విజయనగర సామ్రాజ్యం కూడా ఇంపార్టెంటే, కానీ ఎందుకు ఈ 3 చాప్టర్స్ అన్నప్పుడు, అంటే 3 టాపిక్స్ శాతవాహనాస్, కాకతీయాస్ అండ్ కుతుబ్ షాహీస్ అన్నప్పుడు, ఎందుకంటే వీళ్ళ పరిపాలనా కాలంలో ఈరోజు మనం ఏదైతే 2 తెలుగు స్పీకింగ్ స్టేట్స్ అంటున్నాము, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్. సో ఈ తెలుగు అన్నిటినీ ఒకే తాటి కింద తీసుకొచ్చినటువంటి పరిపాలించినటువంటి రాజవంశాలు శాతవాహనులు ఏన్షియంట్లో, మళ్ళీ మిడివల్లో కాకతీయులు, తర్వాత కుతుబ్ షాహీ. ఈ కంటెక్స్లో ఈ 3 టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి వెన్ ఇట్ కమ్స్ టు గ్రూప్ 1 మెయిన్స్లో. సేమ్ social conditions, economic conditions and cultural conditions of Shatavahanas, Kakatiyas and Qutub Shahis. Especially కాకతీయుల కాలంలో తెలుగు భాషకు చేసినటువంటి, అంటే కాకతీయులు ఎలాంటి సేవను చేశారు తెలుగు భాష ప్రమోట్ చేయడానికి. హౌ అబౌట్
Qutub Shahis. Qutub Shahi rulers, like, they gave so many land donations to Telugu scholars. One of the famous rulers from Qutub Shah dynasty, you might be knowing by name Ibrahim Kuli Qutub Shah. He was popularly called as Malkiba Rama antam. Malkiba Rama లేదా మల్కీభ రాముడు అంటాం. ఎందుకు ఆయన్ని మల్కీభ రాముడు అన్నారంటే, ఎస్పెషల్లీ తెలుగు స్కాలర్స్ ఎడుతున్నారో, తెలుగు పీపుల్ ఎడుతున్నారో, ఎందుకంటే లైక్ హీ ప్యాట్రనైజ్ మెనీ తెలుగు స్కాలర్స్ అండ్ హీ యూస్ టు గివ్ మెనీ డొనేషన్స్ టు తెలుగు స్కాలర్స్. అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్, ద తెలుగు సబ్జెక్ట్స్ అండ్ తెలుగు స్కాలర్స్ యూస్ టు ప్రైజ్ ఇబ్రాహీం కులీ కుతుబ్ షా యాజ్ మల్కీభ రామ. అంటే ఆయన టైటిల్ వచ్చేసి Malik Ibrahim. Due to pronunciation problem of Telugu scholars, Malik Ibrahim became Malkiba Rama. మనం తెలుగులో ఏమంటామంటే మల్కీభా రాముడు అంటాం, రైట్? సో ఈ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి. కాకతీయాస్, as I was telling, one of the famous chapters of medieval Andhra Desha. మళ్ళీ ఇక్కడ పొలిటికల్ హిస్టరీ మీద కొంచెం 1 or 2 మనకు క్వశ్చన్స్ పడ్డాయి. అది మనకు గణపతి దేవుడు కానివ్వండి, రుద్రమదేవి కానివ్వండి, ఏనా, అండ్ ఈవెన్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మీద కూడా మనకు క్వశ్చన్స్ పడ్డాయి. ఎస్పెషలీ నాయంకర వ్యవస్థ అంటాం. అంటే కాకతీయుల ఈ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ మనం నాయంకర వ్యవస్థ అంటాం. అండ్ బిసైడ్స్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సోషియో ఎకానమిక్ కల్చరల్ కండిషన్స్ ఆఫ్ కాకతీయాస్ అంటాం. అండ్ వన్స్ యూ డన్ విత్ కాకతీయాస్, వీ హ్యావ్ రెడ్డి నాయకాస్. రెడ్డి నాయకుల యుగము అంటాం తెలుగులో, లేదా ప్రాంతీయ రాజ్యాలు అంటాం. అంటే కాకతీయుల పతనానంతరము మనకు ఆంధ్రదేశంలో ముసునూరి నాయకులు వస్తారు, పద్మ నాయకులు వస్తారు, తర్వాత రెడ్డి నాయకులు వస్తారు. రెడ్డి నాయకాస్, ముసునూరి నాయకాస్ whose capital was what we call say రేఖాపల్లి లేదా భద్రాచలం అంటాం. పద్మ నాయకాస్ whose capital was రాచకొండ, modern నల్గొండ district అంటాం. అండ్ రెడ్డి నాయకాస్ and they ruled from కొండవీడు, గుంటూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ప్రాంతీయ రాజ్యాల్లో మనకి ప్రాంతీయ రాజ్యాలు అంటే గ్రూప్ 1, సిన్స్ వీఆర్ లెర్నింగ్ గ్రూప్ 1 ఎస్ ఏ ఏపీ హిస్టరీ, మరి రెడ్డి నాయకులకు సంబంధించినటువంటి సేమ్ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు, కేవలం గొప్ప రాజవంశాల గురించి వాటికి మాత్రమే మనం పొలిటికల్ పర్సనాలిటీస్ మీద ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనాస్లో తీసుకోండి. ఐ నీడ్ నాట్ టు టెల్ యూ గౌతమి పుత్ర శాతకర్ణి. వేరే వాళ్ళ గురించి చదవాల్సిన అవసరం లేదు. అంటే పొలిటికల్ పర్సనాలిటీస్ ఐమ్ టాకింగ్. జనరల్ స్టడీస్ మెయిన్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1, రైట్? అండ్ సొసైటీ, ఎకానమిక్, కల్చర్ కంపల్సరీ చదవాలి, అడ్మినిస్ట్రేషన్ కూడా చదవాలి. నా కమ్ టు కాకతీయాస్. కాకతీయాస్లో కేవలం 2, గణపతి దేవ అండ్ హిస్ డాటర్ రుద్రమ దేవి. మళ్ళీ కుతుబ్ షాహీస్లో భాగంగా you have to focus on 2. One among them was Ibrahim Kuli Qutub Shah and Muhammad Kuli, like the gentleman who was responsible for the construction of Hyderabad city, Charminar. ఈయన కాలంలో ఎక్కువగా మనకు కన్స్ట్రక్షన్ జరిగాయి. సో మనకు వాస్తు కళలో మనకి ఈయన అవసరం అన్నమాట, రైట్? ఇట్స్ ఆల్ అబౌట్. మరి రెడ్డి నాయకాస్లో భాగంగా యూ కెన్ ఫోకస్ ఆన్ జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్. ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి రెడ్డి నాయకులకు, తర్వాత మనకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఎస్పెషలీ తులువా వంశస్థులకు భయంకరమైన యుద్ధాలు జరిగాయంట. వాటిని మనం ఏమంటామంటే జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ అంటాం. పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ జాగ్రఫీ అంటాం, రైట్? నెక్స్ట్ అనదర్ ఫేమస్ చాప్టర్ విజయనగర ఎంపైర్. మళ్ళీ విజయనగర ఎంపైర్లో భాగంగా కేవలం యూ కెన్ ఫోకస్ ఓన్లీ 1 పొలిటికల్ పర్సనాలిటీ, శ్రీకృష్ణ దేవరాయ. మళ్ళీ శ్రీకృష్ణ దేవరాయతో పాటు గ్రూప్ 1 మెయిన్స్ కాబట్టి శ్రీకృష్ణ దేవరాయతో పాటు మనకు సేమ్ ట్రెడిషనల్ ఎలిమెంట్స్, సోషల్ కండిషన్స్, ఎకానమిక్ కండిషన్స్ అండ్ కల్చరల్ కండిషన్స్ మనకు సిలబస్లో అష్టదిగ్గజాస్ మెన్షన్ చేశాను కాబట్టి అష్టదిగ్గజాల మీద 1-2 సార్లు మనం చూసుకోవాల్సి ఉంటుంది. విజయనగర ఎంపైర్. అండ్ ఫైనలీ అనదర్ మేజర్ చాప్టర్ ఆఫ్ మిడివల్ ఆంధ్రదేశ, కుతుబ్ షాహీస్. సేమ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ కుతుబ్ షాహీస్. మళ్ళీ కుతుబ్ షాహీస్లో భాగంగా వీఆర్ గోయింగ్ టు లర్న్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బహమనీ సల్తనేట్. అంటే బహమనీ సల్తనేట్ యొక్క బ్యాక్గ్రౌండ్ని రాసుకోవాలి. మనకు 1347లో బహమనీ అంటే గుల్బర్గా కేంద్రంగా బహమనీ సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు.
మళ్ళీ 1347 బై ద టైమ్ యూ గో టు 1490 మనకు బహమనీ సల్తనేట్ అనేది మనకు 5 కింగ్డమ్స్గా డిసింటిగ్రేట్ కావడం జరుగుతుంది. అహ్మద్నగర్, బీదర్, బేరార్, బీజాపూర్, గోల్కొండ వాజ్ రూలింగ్ బై డినాసిటీ కాల్డ్ కుతుబ్ షాహీ. అంటే బ్యాక్గ్రౌండ్ని గుర్తుపెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఒక ఐడియా పెట్టుకోవడం ఏమవుతుందంటే, యూ కెన్ ఈజీలీ రైట్ వాట్ వాజ్ ఆస్క్డ్ కుతుబ్ షాహీస్ ఆఫ్ గోల్కొండ అంటాం, రైట్? సో మళ్ళీ కుతుబ్ షాహీస్ ఆఫ్ గోల్కొండలో భాగంగా వీ హ్యావ్ టోటలీ సెవెన్ వాట్ వి కాల్ రూలర్స్ అంటాం. కులీ కుతుబ్ ఉల్ ముల్క్ ఫాలోడ్ బై జంషీద్. ఇట్ గోస్ ఆన్. ద లాస్ట్ రూలర్ హ్యాపెన్ టు బి సే అబుల్ హసన్ తానాషా. పొలిటికల్ హిస్టరీ తర్వాత మనకు అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఫాలోడ్ బై సోషియో ఎకానమిక్ అండ్ కల్చరల్ కండిషన్, రైట్? చలో, ఇట్స్ ఆల్ అబౌట్ మిడివల్ ఆంధ్రదేశ్.